హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. కొండల కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవ ఎందుకీ హైరానా వెర్రినాన్న పెట్టరా సులువైన దారిలోనా జగడ జగడ. హలో, ఈ పాట గుర్తుందా? ఎప్పుడో 89లో వచ్చిన శివ సినిమాలో సూపర్ హిట్ కొట్టేసిన పాట ఇది. ఇంతకీ ఈరోజు క్రేజీ టాపిక్ శివ సినిమా గురించా అనుకుంటున్నారా? కాదండి, మంచి మస్తుగున్న బెస్ట్ వీడియో చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ఏముంది, ఆ బిల్డింగ్ పైన ఏదైనా థ్రిల్ కలిగించే విషయమే ఉంటుంది. లేదంటే వాళ్ళందరూ ఎందుకలా గోడలెక్కి పైకి ఎగబడుతున్నారు అని అనుకుంటున్నారు, అంతే కదా? కానీ ఆ బిల్డింగ్ పైన ఏముందో చూసేద్దాం. ప్రాణాలకు తెగించి ఏ మాత్రం ఆధారం లేని పెద్ద భవనాన్ని ఎక్కుతారు. దాదాపు 10 అడుగులు ఉన్న గోడ అది. మధ్యలో కిటికీలు తప్ప ఇక మరి ఏ ఆధారము లేని గోడను అంత సాహసంతో ఎక్కవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని చుట్టూ ఉన్న వారంతా ఆతృతతో చూస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 20 మందికి పైగా యువకులు మొండి గోడను ఎక్కుతుంటే రోడ్డు మీద ఉన్నవారంతా వారి మొబైల్ కెమెరాలతో ఏం జరుగుతుందో అంటూ ఆశ్చర్యంగా ఆతృతగా ఈ వీడియో ఆన్ చేసి షూట్ చేశారు. మొత్తానికి ఇదొక పెద్ద సాహసం అని కింద ఉన్నవారు నోటి మీద వేలేసుకుని తెగ చూసేస్తున్నారు. కొంతమంది అయితే ఆ భవనంపై స్టార్ హీరోతో ఫైట్ సీన్ ఉందేమో, మరికొందరు ఆ భవనంపై దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయేమో అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇదంతా కాదు భయ్యా, అక్కడ ఏమైనా నిధి లాంటిది ఏమైనా ఉందేమో అని నా అనుమానం అని మరికొంతమంది సందేహాన్ని వెలిబుచ్చారు. చేతిలో మొబైల్ ఉంటే చాలు, కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు ఫాస్ట్గా నెట్టింట చేరిపోతున్నాయి. ఇది ఇలాంటిదే. అసలు విషయానికొస్తే గబగబా అక్కడ జరుగుతున్న విషయాన్ని షూట్ చేసి నెట్టింట పెట్టేశారు. ఇంకేముంది, నెటిజన్లకు అక్కడ జరుగుతున్న విషయంపై ఆతృత ఎక్కువై విచారించగా తెలుసుకున్న సమాచారంపై అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే, అది హర్యానా రాష్ట్రంలో నూహ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూల్ వెనుక వైపు ఉన్న గోడపైకి ఎక్కి కిటికీలో నుండి తమ స్నేహితులకు చిట్టీలు అందించడానికి ఈ సాహసం, ఈ ప్రయత్నం అంతా కూడా. ఓరి దేవుడో అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. చూశారు కదా, స్నేహితుల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమే అంటున్నారు. వీరు 10వ తరగతి పరీక్షల్లో పాస్ కావడానికి, కాపీ చీటీలు అందించడానికి ప్రాణాలకు తెగించి చేసిన ఈ సాహసానికి నెటిజన్లు ఫిదా. అయినా ఇంత బహిరంగంగా ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది కదూ. చూసారా, నేను ప్రోగ్రాం ప్రారంభంలో పాడిన పాట ఇందుకోసమే అన్నమాట. మీకు అర్థమవుతోందా? అయినా కష్టపడి చదవాలి, కానీ కాపీ కొడితే పాస్ అవుతారా? సో ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక స్పెషల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.